వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో ఉంది, అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? శ్రీ మహాగణపతి దేవతోభ్యన్మ చూసే వీక్షకులకి నమస్కారం. మకర రాశి వారికి మానసికమైనటువంటి కావచ్చు, రుణాలు కావచ్చు, అనేక రకమైనటువంటి ఒత్తిడిలో బాధపడినట్టు వాళ్ళకందరూ కూడా సెప్టెంబర్ మాసంలో చాలా శుభదాయకమైనటువంటి ఒక వార్తలు వినడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. మకర రాశి వారికి ఎటువంటి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, రైతులు కానీ, ఏమండి మరియు కోళ్ళ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, వారికి ఇతర పోలీస్ రంగంలో, అడ్వకేట్స్లో, మీడియా రంగంలో, సినీ తారాలు కావచ్చు, అనేక రకమైనటువంటి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, ఏమండి ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళకంతా కూడా మంచి మార్క్స్ వస్తాయా, ఎలా వస్తాయి, ఏ విధానంగా వస్తాయి, టెన్షన్స్తో బాధ ఎక్కువ ఇదిగా అవుతూ ఉంటారు. సో వాస్తవానికి గత మాసం కన్నా ఈ మాసాల్లో కొన్ని విభిన్నమైనటువంటి ఒక మార్పులు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఈ యొక్క గణపతిని పూజించడం వల్ల మంచి ఒక లాభదాయకం రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఎటువంటి లాభదాయకం అంటే ఊహించలేని ఒక పరిస్థితి రావడానికి, అంటే ఎటువంటి గణపతి అంటే చంద్రవంక గణపతి. చంద్రవంక గణపతి అవినే ఇక్కడ మనకి త్రిముఖ ఒక శక్తి అనేది మనకు కనపడుతుంటుంది. ఉమామహేశ్వరులు ఒక మూలం, గణపతి ఒక ఆది మూలం. ఈ మూడు శక్తి కూడా అలా అమర్చుకొని ఉంటాయి. అంటే ఈ యొక్క చంద్రవంక గణపతి ఏంటంటే సాధారణంగా మనం భక్తవాసులు అందరికీ చూస్తూ ఉండవచ్చు. ఎన్నో రకాలమైన చిత్రపటాలు మనం చూస్తూ ఉంటాం, ఏమండి. సో దీంట్లో ఏంటంటే ప్రత్యేకంగా ఒక విభిన్నమైన ఒక భంగంలో మనకు స్వామివారు కనపడతారు. చంద్రుని ధరించుకుంటూ చక్కగా నటరాజును ఒక కోలంలో మనకు కనపడుతుంటారు. ఇది ఎక్కువ శాతం మీకు తంజావూరు సైడు, తిరుచినాపల్లి సైడు, ఏమండి ఆ ఒక స్వామివారి ఒక కోలం ఎక్కువ శాతం మనకి 1000 స్తంభాల గుడిలో కానీ ఇటువంటి నాట్య స్తంభాల గుడిలో మనకు కనపడుతూ ఉంటాయి, నాట్య మండపాలంతా కూడా. సో ఇది ఈ యొక్క గణపతిని మనం పూజించి ఆరాధించడం వల్ల మంచి ఫలితం రావడానికి మకర రాశి వాళ్ళు ఎలా చేయాలంటే, మనకి పరమటి నుంచి తూర్పు పటం పెట్టుకోవాలి. ఒక మండపం పెట్టుకొని చక్కగా ఆరాధించేసి, ఏమండి ఒక కలశ స్థాపన చేసుకొని భగవంతుని ఆరాధించుకోవాలి. భగవంతుని పూజించేటప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు చిత్రాన్నం నివేదన పెట్టాలి నైవేద్యానికి. అదేంటంటే గురుగారు ఎప్పుడు స్వామివారికి పాయసం పెడతారు, ఏదైనా చక్కెర పాయసం పెడతారు, పాలు పాయసం పెడతారు, అనేక రకమైనటువంటి కదిరిపల పాయసాలు పెడుతూ ఉంటారు. మరి ఇక్కడ వచ్చేసి మనకు చిత్రాన్నం పెట్టడం అంటే ఇక్కడ త్రిముఖ శక్తులు మనకు అమర్చుకొని ఉంది కాబట్టి అమ్మవారికి అయ్యవారికి సంబంధించిన వంటిది ఒక అపురూపమైనటువంటి ఒక చిత్రామానాన్ని మనం అక్కడ ప్రతిష్ఠించుకుంటే మాత్రం మంచి ఒక లాభదాయకం పొందగలుగుతారు. ఆ మకర రాశిలో ఉన్నటువంటి ఒక తేజతత్వాన్ని, అంటే వాళ్ళు ఉన్నవంటి రజోగుణాన్ని కూడా బయటపడడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు 21 రోజు కానీ 11 రోజులు కానీ, ఏమండి మళ్ళా 41 రోజులతో కానీ చక్కగా వీళ్ళు దీపారాధన చేసుకోవడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. దీపారాధన వచ్చేసి మనకు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పెట్టుకోవడం మంచిదమ్మా, ఏమండి ఆవు నెయ్యి చేసుకొచ్చి చక్కగా వీళ్ళు దీపారాధన పెట్టుకొని వీళ్ళు దీపం ముట్టిస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఎప్పుడైతే కూడా పొద్దున దీపం ముట్టించింది సాయంత్రం వత్తులు తీసేయాలి, వత్తులు సాయంత్రం ముట్టించింది పొద్దున తీసేయాలి. ఏ పూటకు ఆ పూట శుద్ధి చేసుకొని దీపారాధన చేసుకుంటే మంచిది. నివేదన అంటప్పటికి ఉదయం అదే పెట్టాలి, సాయంత్రం కూడా అదే పెట్టాలని అడుగుతూ ఉంటారు. సో మీ ఇష్టంగా ఏదైనా పెట్టండి, కానీ చిత్రాన్ని అంటప్పటికీ బుధవారం రోజు ఒక వారం వస్తుంది, ఆ బుధవారం రోజు ప్రత్యేకంగా పెట్టవచ్చు, లేదంటే ఉదయం పూట కూడా పెట్టుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. గురుగారు, వీరికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం ఉందంటారా? సో స్త్రీలు కానీ పురుషులు కానీ స్వామివారిని పూజించిన తర్వాత ఒక మంత్రాన్ని ఒకటి ఉంటుంది, అది ఒకటి వాళ్ళు కాల్ చేస్తే అవుతుంది. ఎప్పుడైనా కూడా చంద్రవంక గణపతి పూజించిన తర్వాత అశ్వత్థామ వృక్షాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోవాలి. 11 ప్రదక్షిణ చేసుకుని 21 ప్రదక్షిణ చేసుకొస్తే మంచి శుభదాయకం కనపడుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.